నమస్తే మిత్రులు, స్వాగతం. యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేసిన మగువ ట్రైలర్ అండ్ టీజర్ ప్రస్తుతం మనతో మరి ఆ సినిమాకు రూపకర్త, ఆ సినిమా డ్రీమ్ బాయ్ డైరెక్టర్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. అసలు కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారో వారి మాటలు తెలుసుకున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. కొత్తగా ఒక సినిమా జనాలకు తీసుకెళ్ళాలంటే నానా తంట పడాలి, కానీ మీరు సింపుల్గా ట్రైలర్ రిలీజ్ చేశారు, జనాలకు వెళ్తుంది. అసలు ఈ విషయం పైన మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా ట్రైలర్ రిలీజ్ అయినటువంటి 48 hours లోనే 2 million దాటేసింది. ప్రజెంట్ వచ్చేసి 5 million అంటే 50 lakhs ప్రజెంట్ రీచ్ అయిపోయిందండి. అలాగే మాది IMDb దాంట్లో సెకండ్ ప్లేస్ అన్నమాట. అంటే మహా హీరోల్ని దాటేసి సెకండ్ ప్లేస్ లో రన్ అవ్వడం చాలా హ్యాపీ. ఇదంతా నా ఒకరి కృషి కదండి, మా టీం వర్క్. మా టీం అందరూ నేను థ్యాంక్స్ చెప్తాను నిజంగా. అట్ ద సేమ్ టైం టీజర్ రిలీజ్ అయింది. టీజర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ వచ్చింది. ఇప్పుడు మెసేజ్ పెట్టారు మా పిఆర్ గారు. చాలా హ్యాపీగా ఉందండి. అయితే ఇంతకుముందు డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. యా, నేను బేసికల్ గా రైటర్ అండి. పోసంగ రెస్టారెంట్ ని పోసంగ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను అసోసియేట్ గా కో డైరెక్టర్ గా కూడా చేశాను. కో డైరెక్టర్ గా చేశాను, అసోసియేట్ డైరెక్టర్ కూడా చేశాను. ఓకే. అయితే మరి కథ రాసుకునేటప్పుడు కథ మీరే రాశారా? కథనం అంతా ఎట్లా అప్రోచ్ అయ్యింది? అన్నో నేను ఎప్పుడు స్క్రిప్ట్ అని అసిస్టెంట్ పెట్టుకోనండి. నాకు అంటే చిన్న సినిమాకు వెర్షన్ రాస్తున్నా సరే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ రిటన్ బై మీ, అంటే నా హ్యాండ్ తో రాదు. ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ నా పేరు అక్కడ ఉంటున్నప్పుడు నేను రాస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నేను అసిస్టెంట్ పెట్టుకోనండి. సజెషన్స్ తీసుకుంటాను. ఏది ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖర్చు చెప్పి అనుకుంటున్నాను ఏంటంటే వాళ్ళు కొంచెం చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్, ఓహో వాళ్ళు ఎందుకు చెప్పారు, అది యాక్సెప్టబుల్ లేదా అని చూసి నేను ఫైనల్ చేసుకుంటాను. కంప్లీట్ ఫైనల్ డిసిజన్ నాకు. ఓకే, మొత్తం ఇప్పుడు మరి కథ రాసుకున్నప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్స్ చూసారా, ఆధారంగా తీసారా, లేకపోతే మీకు మెయిల్ అయింది ఇది? నో అండి, నేను ఎక్కువ రేడియన్స్ మీద డిపెండ్ అవుతాను. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే న్యూస్ పేపర్స్ కానీ టీవీ ఛానల్స్ లో ఇప్పుడు న్యూస్ వస్తుంటాయి. మనం చాలా చూస్తుంటాం. ఒక నిర్భయ కావచ్చు, అభయ కావచ్చు, దిశ కావచ్చు, ఇలా నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. ఎందుకు అమ్మాయిలు రేపిస్ట్ చనిపోవాలి? బ్రతికే అవకాశమే లేదా? ఎందుకు ఉండదు? ఒక అమ్మాయి తిరగబడితే వాళ్ళు చంపేస్తారు. ఆల్రెడీ తాగుంటారు, రఫ్నా కొడుకు, వాళ్ళు ఎదిరించలేదా? ఎదిరించగలుగుతుందా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎదిరించలేదు, ఒక గ్యాంగ్ దగ్గర ఎదిరించగలుగుతుంది. సో గ్యాంగ్ దగ్గర ఒక అమ్మాయి ఇరుక్కుపోతే తన తెలివితేటలు అంటే శారీరక బలం కాదండి, బుద్ధి బలం, టెక్నిక్ ఉపయోగిస్తే బయటపడడానికి అవకాశం ఉందా లేదా పాయింట్ టైప్ లో ఐడియా అనేది. ఆ ఆలోచన నుంచి ఒక థాట్ తీసుకున్న తర్వాత సూపర్, ఎలాగైనా చేస్తే అమ్మాయి తప్పకుండా రేపు చేసి బయటపడవచ్చు అనే కంటెంట్ మీద మీరు తీసుకున్నాం. మొత్తం మీద మానం పోయినా సరే ప్రాణాన్ని కాపాడుకోవాలన్నారు. కానీ ఈనాడు మొదట మానమే ఇంపార్టెంట్, ప్రాణం పోయినా సరే అన్నమాట. ఈ మలుపెట్టి మీకు ఏమనిపించలేదా? ఇది చెప్పాలంటే ఒక ట్రెండ్ సెటర్ డైలాగ్ అండి. ఎందుకు అంటే 1950, 60, 70 వరకు కూడా మానవుడికి విలువ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ జనరల్ తీసుకోండి, మీకు ఒక సర్వే చేయించినా సరే ఏంటంటే పెళ్లి వరకు ఏ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒరిజినల్ ఉండట్లేదు. బికాస్ ఆఫ్ అది వాళ్ళ లైఫ్ స్టైల్ అలా తయారైపోయింది. జనరేషన్ అలా ఉంది. మొత్తం మనం తప్పనట్లేదు, ఆ జనరేషన్ తప్పట్లేదు. అంటే మనం సరదా కోసమో ఇది బయట తిరగడం వల్ల మానం పోద్ది. చిన్నప్పుడు వాళ్ళు తెలియదు పాపం చిన్నపిల్లలకి, వాళ్ళు ఎదురుంటారు, వాళ్ళు ఏం చేసి ఏం చేస్తారు, అక్కడ మానం పోద్ది. మోసం చేయడం వల్ల, బలవంతం చేయడం వల్ల, ఇష్టంగా చేయడం వల్ల ఓవరాల్ గా మానం పోతుంది. అలాంటి మానం పోయిన అమ్మాయి ఎందుకు చచ్చిపోవాలి? సో అలాంటి మానాన్ని తన ప్రాణం కాపాడడం ఎందుకు వాడుకోకూడదు? వాడుకుంటే తప్పు లేదు, మానం పోయినా సరే ప్రాణమే ముఖ్యం అని చెప్పడమే మా కథ ఉద్దేశం. ఎందుకు అనిపించింది అలాగా? ఒక మన భారతదేశంలో వస్త్రాల గురించి విదేశీ వస్త్రాలు వాడకండి అని చెప్పినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వస్త్రాలు తీసినప్పుడు మానం కోసమే వేల మంది చనిపోయారు జస్ట్ చూసినందుకే. మరి ఈ ట్రెండ్ ఇలా మార్చేసరికి ఎక్కడ ఫీలింగ్స్ తప్పలేదా? నో అండి, జనరేషన్. నేను కూడా అలా ఉన్నప్పుడు ఆ రోజుల్లో దానికి నేను మానకు విలువిచ్చేవాడిని. బట్ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్, అమ్మాయి కదా అబ్బాయిలు అమ్మాయికి ఫ్యాషన్. సెక్స్ ఎలా ఫీల్ అవుతారంటే, మనం బాగా వర్క్ చేసాం అనుకోండి ఆఫీస్ లో, మనం రిలాక్స్ అవ్వడం టీ తాగేవారు. ఇప్పుడు రిలాక్స్ అవ్వడం సెట్ చేసుకుంటాను. అలాంటి ట్రెండ్ అలాంటి జనరేషన్ అలాంటి. సో మనం దాన్ని తప్పట్టం లేదండి, కాలంతో పాటు మారాలి. ఇప్పుడు ట్రెండ్ ఏదంటే అదే ఫాలో అవ్వాలి. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, ఈ ట్రెండ్ సెల్ ఫోన్ వచ్చింది వాడినాను అనుకోండి, ఏమి ల్యాండ్ లైన్ పట్టుకు తిరగలేంగా, నీ సెల్ ఫోన్ వాడాలి. సో నేను మరి అప్పుడు ల్యాండ్ లైన్ వాడేవాళ్ళం కదా, ల్యాండ్ లైన్ సెల్ ఫోన్ ఎందుకు వాడతాం, క్వశ్చన్ చేయలేం కదా. సో ట్రెండ్ ఎలా ఉందో, జనరేషన్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవ్వడం కరెక్ట్, అదే ఫాలో అయ్యాలి. అయితే రాను డైరెక్షన్ మొత్తం కూడా కామసూత్ర లాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించిందా మీకు ఏమన్నా, లేకపోతే ట్రెండేనా? నో అండి, కామసూత్రం ఎందుకు అనుకోవాలి? మేము ఈ సినిమా ట్రైలర్ చూసి ఏమైనా ఇలాంటి క్వశ్చన్ మీరు రేజ్ చేయవచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత మీకు అనిపించదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కన్నీటి బుట్టు కార్చిన తర్వాతే ఈ సినిమా బయటకు వస్తాడు. ఎందుకంటే అలాంటి అద్భుతమైన కంటెంట్ ని ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సింది, ప్రతి ఒక్క అమ్మాయి హెల్ప్ ఇన్స్పిరేషన్ తో మేము కంటెంట్ తీసాం. అయితే మీకు అనుకున్న ఆర్టిస్టులు దొరికారా మీరు కథ రాసుకున్నప్పుడు? ఇక్కడ దొరికినట్టు ఆర్టిస్టులు యా, అంటే నాకు నేను ఇంకా సెర్చ్ చేసి ఇంకా బెటర్ దొరకవాలి తెలియదు. బట్ నేను సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్ట్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. వాళ్ళందరూ కూడా ఈ మీడియా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు కూడా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, ఆల్రెడీ చూసి చెక్ చేసుకుని సెర్చ్ చేసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత సెలెక్ట్ చేస్తాను.
అయితే ఇప్పుడు మీరు అనుకున్నటువంటి అంశంలో కొంచెం నోటు చేసినటువంటి అమ్మాయి కూడా ఉందో కదా, చాలా మంది ఆ క్యారెక్టర్ బయట నుంచి తీసుకొచ్చేవారు. మీకు తెలుగునే పట్టుకున్నారు మీరు ఇక్కడ తెలుగు అమ్మాయి, అయితే సెర్చ్ చేశారా ఎట్లా మీకు తట్టింది? యా, అమ్మాయి లింక్ మనకి ఎలా దొరికిందంటే మా అసోసియేట్ డైరెక్టర్ లతా దుర్గా అమ్మాయి ఉంది. తన త్రూ మేము ట్రై చేసే ప్రాసెస్ నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఖచ్చితంగా బాగా యాక్ట్ చేయగలదు, అట్ ద సేమ్ టైం బోల్డ్ చేయడానికి అమ్మాయి ఇంట్రెస్ట్. ఎందుకంటే అమ్మాయి ఏదో చేయాలి సాధించాలని ఒక ఉంది కాబట్టి మనం ఎందుకు అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు ముంబై అమ్మాయి ఇంకా బాగా చేస్తుంది, అమ్మాయి కూడా బాగా చేయొచ్చు న్యూడిటీ. బట్ నాకు కాదు ప్యూర్ న్యూడిటీ కాదు, సెమీ న్యూడ్ కావాలి. బట్ అది చేసే గట్స్ ఉన్న అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి ఎందుకు కాకుండా మన తెలుగు పీపుల్ గా ఒక తెలుగు అమ్మాయి ఎంకరేజ్ చేయడం హ్యాపీయే కదా. సో నేను తెలుగు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అయితే మరి థియేటర్లకు ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు ఈ సినిమా? ఇది కోవిడ్ టైం అండి. ఇది ప్రాబ్లం, ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అంటే కరోనా టైం కాబట్టి కోవిడ్ టైం షూట్ చేసాము, కోవిడ్ టైం సినిమా ఫినిష్ చేసాము. ఇప్పుడు థియేటర్స్ అవైలబుల్ లేదు కాబట్టి మేము ఏటీటీ ప్లాట్ఫామ్ చేస్తున్నాం. అయితే మరి అన్ని సీన్ల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాదాపు. మరి ప్రొడ్యూసర్ ఎలా కోఆపరేషన్ చేశారు? అన్నో వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా నా ఫ్రెండ్స్ అండి. వాళ్ళకి లైన్ చెప్పాను ఇలా చేయబోతున్నాను అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ కూడా వాళ్ళు హ్యాపీగా అమౌంట్ సెండ్ చేసే తప్పితే ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తాను అనే ఆలోచన ఇంతవరకు వచ్చి చేయలేదు. వాళ్ళని కాన్ఫిడెన్స్, శ్రీరామ్ ఏది చేసినా జాగ్రత్తగా చేస్తాడు, ఉపయోగపడేది చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే మరి కొంచెం నోడు పెరిగిందా లేకపోతే తగ్గిందా అనే అంశానికి వస్తే దాన్నే నమ్ముకున్నారా మీరు ఈ యొక్క సినిమా ట్రైలర్ చేయడానికి? నో అండి, మా కథ బ్యాక్డ్రాప్ అది. మీరు ట్రైలర్ చూసేది అనుకుంటున్నారు, సినిమా చూస్తే దానికి 10 అంతలు ఉంటుంది. సినిమాలో దీనికి ట్రైలర్ మీరు ఏం చూసారో జస్ట్ 5% 10% అనుకుంటున్నారు, దీనికి 10 అంతలు సినిమాలో చూపించారు. బికాస్ ఆఫ్ ఓన్లీ డిమాండ్. మీరు ట్రైలర్ చూసినప్పుడు కొంచెం నోటివ్ ఉంది, బోల్డ్ ఉందని ఫీల్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ చిన్న షార్ట్ దీనికి ఎందుకేసే తెలియదు. బట్ అది ఒక కథలో రన్ అవుతున్నప్పుడు అక్కడ బోల్డ్ చేస్తున్న అమ్మాయి, సెమీ న్యూడ్ చేస్తున్న ఆలోచన కానీ థాట్ కానీ ఏ ఒక్క మైండ్ కి రాదు. సినిమాలో హీరో హీరోయిన్లు ఉన్నారా అసలు? ఇందులో హీరో హీరోయిన్లు ఏం లేదండి. నా సినిమాలో 6 క్యారెక్టర్లు అండి, 6 హీరోలే, 6 హీరోయిన్లు, 6 విలన్లు అనమాట. అంటే అందరూ కూడా ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తప్పితే ఇక్కడ ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు. అద్భుతంగా చేశారు. సాబు వర్గీస్ అనే ఒక మలయాళం అతను అద్భుతంగా చేశాడు. థ్యాంక్స్ టు సాబు. ఎన్ని రోజులు చిత్రీకరించారు? ప్లేస్ ఎక్కడెక్కడ? ఇది ప్లేస్ అని నేను రివీల్ చేయలేదు, ఎందుకంటే అది ఒక అద్భుతమైన పాయింట్ అనుకుంటున్నాను. అడవి లాంటి ప్లేస్ తీసుకున్నాను, మేము అవుట్స్కర్ట్స్ వెళ్ళాము. సో అది లోన్లీ ప్లేస్ కావాలి మాకు. ఏంటంటే సిటీలోంచి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక లోన్లీ ప్లేస్ తీసుకెళ్లి రేప్ చేయడం ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళ దినచర్య ఇది. చూడడం మనం ఒక డ్రింక్ చేయడం, రా తాగడము, ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకోవడం ఇన్కమ్ కోసం, నైట్ అయితే ఒక సెర్చ్ చేయడం అమ్మాయిల కోసం, ఎవరో ఒంటరి పోతుంది కిడ్నాప్ చేయడం, రేప్ చేయడం, చంపడం, అది వాళ్ళ దినచర్య. ఈ ప్రాసెస్ లో ఒక అమ్మాయి మేమేం చేస్తామంటే టెక్నిక్ ఉపయోగిస్తే ఎలా బయటపడుతుంది అనే ఒక పాయింట్ మీద మనం వచ్చేసామన్నమాట. ప్రజల స్పందన ఓకే, కానీ ఈ ట్రైలర్ చూసి మరి పెద్ద పెద్ద వాళ్ళు అంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళ నుంచి చాలా స్పందన మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం. అంటే మా సర్కిల్ ఉన్న వాళ్ళందరూ, నా వెల్విసర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసి అద్భుతమైన కంటెంట్ తీసుకున్నాం, మీరు ఒక పలానా డైరెక్టర్ రాజీవి, ఒక నెక్స్ట్ పూరి గారు కనిపిస్తున్న పోస్టర్ చూస్తుంటే సూపర్, ఆల్ ద బెస్ట్, ఈ రోజు ఇలాంటి కంటెంట్ తీసుకోవాలి, ఇలా చెప్తేనే వింటారు జనం అని అభినందిస్తున్నారు. అంటే నేను పనిచేసిన సర్కిల్లోంచి మేబీ కాల్స్ రాలేదు, మేబీ కొంచెం మ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. చూడండి, దర్శనం సర్టిఫికేట్ విషయంలో సర్టిఫికేట్ లాంటిది రిలీజ్ అవుతున్నాయి కదా, ఇలా కూడా సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? నో అండి, ఇప్పుడు మనకి దీనికి యాక్చువల్గా సెన్సార్ ఉండదండి, ఇది ఏటీటీ ప్లాట్ఫామ్ సెన్సార్ ఉండదు, అదొక ప్లస్ పాయింట్. ఏదైనా సెన్సార్ ఉంటే ఇంత బోల్డ్ అనేది మాకు అబ్జెక్షన్ అయ్యింది. ఓకే, మరి ఎనీహౌ ఈ సినిమా మొత్తం విధానం నిమిడి అంత మీరు అనుకున్నట్టే వచ్చిందా? యా, మేము యాక్చువల్గా ఫస్ట్ టైం 1.5 hours స్టోరీ అనుకున్నాము, కానీ మేము ఒక ఈటీ శ్రేయస్ యజమాని శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు అంత లెంత్ అవసరం లేదు సార్, ఇప్పుడు 30 minutes జనాలు చూడగలుగుతాను, ఎక్కువ చూడడానికి అవకాశం లేదు, అంటే చూడట్లేదు. సో లెంత్ తగ్గించాలనుకున్నప్పుడు నేను ఏం చేసి 50 minutes అనుకుని ఫైనల్ చేశాను, అది 46 minutes వచ్చింది. చాలా టైట్. మా ఎడిటర్ గారు కూడా అంటే డైలాగ్ కట్ చేయడానికి అవకాశం ఏ విధంగా స్క్రిప్ట్ చేసుకున్నాం. ఫస్ట్ వేస్టేజ్ అది సింగిల్ సీన్ కానీ సింగిల్ డైలాగ్ వేస్టేజ్ పోలేదు. థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది మీ టీంలో చెప్తారు. అది చాలా కష్టమైన ప్రశ్న, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నా దగ్గర పనిచేసిన బాయ్ దగ్గర నుంచి, ఆ డ్రైవర్ దగ్గర నుంచి, అక్కడ సెట్ హెల్పర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పలేదు. ఎందుకంటే మేము డబుల్ కాల్స్ చేసేవాళ్ళం. మార్నింగ్ 7 స్టార్ట్ చేస్తే అర్లీ మా నెక్స్ట్ డే 7 వరకు 6 వరకు చేసేవాళ్ళం. కోఆపరేట్ గా చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే ఒక్కరికి థ్యాంక్స్ చెప్పి మీద అవమానం పెట్టాను. ప్రతి ఒక్కరికి పేరున మీడియా ముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రెండవ క్వశ్చన్, అయితే మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, 24 frames అన్ని కలిపితే ఒక మూవీ, మరి ఈ వీళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? ఇప్పుడు బాధపడ్డారా? నో అండి, నా కెమెరామెన్ ఎంఎన్ బాగా అద్భుతమైన కెమెరామెన్. నేను ఏ టైం చెప్పినా, ఏ షాట్ చెప్పినా సరే ఆయన ఓపిక్ గా చేశారు. మా ఎడిటర్ బిఎన్ఆర్ అనమాట,
చాలా అద్భుతమైన వ్యక్తి. నన్ను కనుకుండి ఇలా సార్ సజెషన్ నడిపించారు, ఎంతో క్వాలిటీ చేయని చెప్పి. నాకు డిఏ వచ్చేసి కల్వస్కి ప్రేమ్ గారు, నెక్స్ట్ డీటెయిల్స్ మిక్సర్ రాజశేఖర్ గారు, అద్భుతమైన పర్సన్ అండి, చాలా సహనంతో చేశారు. థ్యాంక్స్ రాజశేఖర్ గారు, థ్యాంక్స్ చెప్పొచ్చారు పెద్ద ఆయన. నెక్స్ట్ వచ్చేసి మా కోఆర్డినేటర్ మనోజ్ మహాజన్, చాలా మనకు అంటే సిస్టమ్ కానీ ఎలా చేయాలి ప్లానింగ్ అంతా చేసి అతనే కాబట్టి అతను చాలా కోఆపరేట్ చేశారు. టైమింగ్ లేదండి, ఇక్కడ కాల్సిక్ ప్రకారం చేస్తే వాళ్ళకి నేను వేరే ఇవ్వాలి. సో నాకు అలాగే మ్యూజిక్ సాబు వర్గీస్ గారు, ఎఫెక్ట్స్ వచ్చేసి యజ్రాజ్ గారు, నెక్స్ట్ ఇలాగా వెళ్తూ ఉంటే ఫైట్స్ వచ్చి అంజీ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ రవికుమార్. ఒక్కరేంటి మా ఆర్ట్ డైరెక్టర్ కూడా బాగా చెప్పాలి, ఎందుకంటే తను నాకు తెలిసి కొత్త నా వరకు మా వేరే రూట్లో తీసుకొచ్చాను అతన్ని. అక్కడ ఏంటంటే తను బడ్జెట్ చెప్పినప్పుడు షాక్ అయింది, బడ్జెట్ అవసరం అని. బట్ అతను చెప్పిన తర్వాత ఆ బడ్జెట్ కానీ డబల్ చేశాడు. ఐ వెరీ హ్యాపీ. మీరు సెట్ లో చూస్తే అర్థమైపోద్ది, అద్భుతంగా సెట్ ని అలా సెట్ చేశాడు. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, మా సినిమా సెప్టెంబర్ 5వ తారీఖున శ్రేయస్లో రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరించండి. ట్రైలర్ ని ఇంత సక్సెస్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ సక్సెస్ చేసి మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా సినిమా కూడా సక్సెస్ చేయండి. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇది ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా, ఎందుకంటే ప్రతి అమ్మాయి ఇందులో ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యడానికి ఒక అవకాశం ఉంది. అలాగే అబ్బాయిలు కూడా చూడాలి. ఇలాంటి సిచ్యువేషన్ మనం వెళ్తే ఏ ప్రాబ్లం వస్తాయని తెలుసుకోవడానికి వాళ్ళకి ఒక హింట్ ఇచ్చాను నేను. సో అబ్బాయిలు చూడాలి, తెలుసుకోవాలి, అమ్మాయిలు కూడా చూసి ఇందులో ఏదో నేర్చుకోవాలని చెప్తున్నాను. ఈ ప్రజల నుంచి వచ్చిన స్పందన, మీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్పందన, మీ ఇంట్లో వాళ్ళు అయితే మీ అమ్మాయి అయితే మిస్సెస్ వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది చూసారా ట్రైలర్? అన్నో అండి, మా పేరెంట్స్ విలేజ్ లో వాళ్ళకి తెలియదు అనమాట ఇది ఇంకా విషయం. మేబీ ఐడియా ఉండొచ్చు సినిమా చేశాడని చెప్పొచ్చు, పక్కగా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంత అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత చెప్దామని చెప్పలేదు అనమాట. మా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్స్ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంది. ఫ్రెండ్స్ అంతా యూత్ ఉంటారు కాబట్టి నో ఇలాగే ఉండాలి అంతే. ఈ రోజు శంకరాభరణం చూస్తే చూడరు, దేవత చూస్తే చూడరు. మనం గుడికి వెళ్తామండి, గుడికి వెళ్తే ఏమంటే భూతుమ్మలు ఉంటాయి. ఫస్ట్ కింద గుడి భక్తి వెళ్తాం, కానీ పైకి వెళ్తే భూతుమ్మలే కదా. అంటే భక్తి లేనిదే భక్తి లేదని చెప్పడమే మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. కాబట్టి మేము ఈ పాయింట్ ఏం చేసుకున్నామంటే తీసుకొని బోల్డ్ తీసుకున్నా సరే ఒక అద్భుతమైన కంటెంట్ చెప్పామన్నమాట. ఎందుకంటే ఎందుకు రంభా ఉర్వశి వీళ్ళంతా దేవతలు ఎందుకు పెట్టుకున్నారు? రొమాన్స్ కోసం పెట్టుకున్నారు కదా. ఇతిహాసం నుంచి ఉంది ఆచార సాంప్రదాయం. ఇది మనం కొత్త క్రియేట్ చేసింది కాదు కదా. అలాగే నేను ఈ ట్రెండ్ కూడా ఈ రోజు నేను క్రియేట్ చేయలేదండి, ఆల్రెడీ ట్రెండ్ లో ఉంది. ఈ రోజు నేను ఇది V3 ఛానల్ తో నేను చెప్తున్నాను, ఎవరైనా సరే నేను వర్జిన్ అని చెప్పి, అంటే బిఫోర్ మ్యారేజ్ టైం నేను వర్జిన్ చెప్పి ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి ఇస్తాను, ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి ఇస్తాను నేను తీసుకుని నేను చెప్తాను. అంటే అంత కామన్ అయిపోయింది ఈరోజు సెక్స్ అనేది. సో అలాంటి సిచ్యువేషన్ కి ఇది సరదాల కోసం దేనికోసం మానవ వాడేస్తున్నావు. ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎందుకు మానవ వాడితే తప్పేంటి? ఎందుకంటే నీ మానవం పోయినందుకు ప్రాణం కూడా అవసరం ఏంటి? ఇందులో నెక్స్ట్ ట్రేజర్ లో డైలాగ్ చూస్తున్నారు మీరు, 5 నిమిషాలు సెట్ చేసాక కలుపుకుంటే పోతుంది అనుకుంటే ఏ అమ్మాయి చావదురా అని. అంతే నా ఉద్దేశం అదే అన్నమాట. సో కాబట్టి దీంట్లో అసలు మనం సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక మ్యాటర్ ని ఓపెన్ గా, రియల్ గా, న్యాచురల్ గా, రియాలిటీ దగ్గరగా చెప్పాను అనమాట. ఇంకొక డైలాగ్ కూడా ఉంది, లవ్ చేస్తే ఒకే అమ్మాయి, అలా రేప్ చేస్తే రోజు ఒక అమ్మాయి. అది యాక్చువల్గా ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో అతను రేపు చెప్తానమాట, లవ్ చేసే వాడికి అడుగుతాడు, ఇంత అందమైన ప్రచారించాలంటే మనం ఎన్ని రోజులు పట్టుద్దని అడుగుతాడు, చాలా రోజులు పట్టుద్దని అంటాడు. అందుకే లవ్ చేస్తే ఒకే అమ్మాయి, వేరే టచ్ చేయలేదు, చూడలేదు. కానీ ఇలా మనకు రోజు ఒక అమ్మాయి ఇవి దొరుకుతూ అని చేయించరా మన లైఫ్ హ్యాపీగా అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి వాడే డైలాగ్ అది. బాగా రాశారు అయ్యా. ఇందులో ఈచ్ అండ్ ఎవరి పాయింట్ పిన్ టు పిన్ ఫుల్ స్టాప్ సహా నాదే ఉంటుంది. ఎందుకంటే నేను వేరే చేయించను, బికాస్ ఆఫ్ నాకు స్క్రిప్ట్ పైన అద్భుతం కమాండ్. ఎందుకంటే డైలాగ్ వర్షన్ చేస్తాను, ఎందుకంటే పోసన్ గారి స్కూల్ మీకు తెలుసుంటది ఎలా ఉంటుంది అనేది. అసలు ఆ సెన్సెస్ ఎప్పుడు క్రియేట్ ఉంటుంది. నో అండి, నేను ఇంకా మా గురుగారి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళి సక్సెస్ అయిన వెళ్ళి కలుస్తాను. ఈ కథ ఓకే, ఇంకేమైనా కొత్తగా ఈ సినిమా తర్వాత అనుకుంటున్నామండి. కానీ ఏది చేసినా ఇలాగే సెన్సేషన్ చేస్తాను, అది మాత్రం షూర్, ప్రామిస్ చేస్తాం. పబ్లిక్ కానీ మీడియా కానీ నెక్స్ట్ ఏది చేసినా సెన్సేషన్ చేస్తాం. మరొక ఆర్జీవి వచ్చినట్టేనా తెలుగు ప్రజలకు? నో, నేను ఇప్పుడు ఆర్జీవి గారి సినిమా చూసి కొంతమంది అంటే ఉండకపోవచ్చు, కానీ బోల్డ్ చూసి ఇంతేనా ఇది ఏదో అనుకున్నాం ఇది లేదే అని చాలాసార్లు ఫీల్ అయ్యారు. చాలా నాకు కామెంట్ చేశారు, ఇలా చేసి అంటే నాకు తెలియదు మీరు ఆర్జీవి గారు అడగండి, ఇండస్ట్రీలో ఉంటాను కాబట్టి నేను ఆయన చూసి ఆయన చేస్తారు, ఆయన స్టైల్ అది. కానీ నేను చేసే ప్రతి సినిమా కూడా అద్భుతమైన కంటెంట్ అందిస్తూ ఉంటాను, ప్రతిసారి అందిస్తూ ఉంటాను. ఖచ్చితంగా దాని నుంచి నేను ఇది వాళ్ళ నుంచి రెస్పాన్సిబుల్ అద్భుతంగా తీసుకోగలను. పెద్ద హీరోలతో ఏమైనా ప్లాన్ చేసిన? యా షూర్, ఖచ్చితంగా ఏంటంటే నేను యాక్చువల్గా పెద్ద హీరోలు కథలు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను, జరిగినాయి. ఆల్రెడీ ఓకే చేసిన కథలు కూడా మనకు కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆగిపోయినాయి. సో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఉన్నంత పెద్ద సర్కిల్తో చేశాను. పెద్ద హీరోలకి ప్లానింగ్. ఓకే, మరి ఈ సినిమాలో నడిచిన వాళ్ళు మళ్ళీ అవకాశాలు? షూర్, ఖచ్చితంగా అలాంటి క్యారెక్టర్కి ఇది సెట్ అవుతాను అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నా టీంకి ఇస్తాను. ఎందుకంటే నా కోఆపరేటివ్ గా పేమెంట్ విషయంలో కానీ, టైం విషయంలో కానీ, డెడికేషన్ లో నాకు కోఆపరేట్ చేసిన నా టీం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళకి ఉంటుంది. ఆహార అలవాట్లు మాట ఏం చేస్తుంటారు?
మామూలుగా అందరిలాగా కాకపోతే హోమ్ ఫుడ్ బయట అయితే ఎప్పుడు తినండి మాక్సిమం 99.99% నేను ఇంట్లో తింటాను, బయట తిన్న ఫుడ్. కాబట్టి స్నాక్స్ వీటికి ఎప్పుడు విలువ ఇంటి ఫుడ్ నేను ఎక్కువ విలువ ఇస్తాను. ఇలా ఆల్రెడీ సెప్టెంబర్ మరి 5th దగ్గరలోనే ఉంది, ఎగ్జైటింగ్ ఎలా అనిపిస్తుంది? నో, నేను ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు టెన్షన్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఏటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము, ఎంతమంది రీచ్ అవుతుంది. అంటే సినిమా థియేటర్ ఉంటే నాకు తెలిసి బ్లాక్ బస్టర్, ఎందుకంటే నేను చూసిన కంటెంట్ అలాంటి కంటెంట్ మోసం చేయదు. నేను ఓన్లీ ఈ మగవా మూవీలో క్లైమాక్స్ క్లైమాక్స్ లో 6 బేస్ డైలాగ్స్ కంప్లీట్ కథ ఒక ఎత్తు అయితే, ఆ 40 నిమిషాలు చెప్పిన కథ ఒక ఎత్తు అయితే, ఆ 50 నిమిషాలు చెప్పే కంటెంట్ ఒక ఎత్తు అండి. అంటే అంతవరకు చేసిన మిస్టేక్స్ అక్కడ అమ్మాయికి క్లారిఫికేషన్, ఎందుకు చేయాల్సిందా నేను అనేది క్లారిఫికేషన్ అమ్మాయి. సో అది నేను నమ్మాను అనమాట. అది ఎప్పుడు నాకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ V3 ఛానల్ మీడియా వాళ్ళందరికీ చూసే ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ చెప్తున్నాను. ఖచ్చితంగా మా సినిమా చూసి ఆదరించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదే మరి మగువ మూవీ మరి డైరెక్టర్ శ్రీరామ్ గారు చెప్పినటువంటి విషయాలు మరి చక్కగా వివరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ ఏంది, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఏంది, ఒక థంబ్నైల్ కానీ ఒక ట్రైలర్ చూసి సినిమా మొత్తం అంచనా కానీ మరి సినిమాలో జరిగినటువంటి సంఘటన నిజ రూపానికి దగ్గరగా ఉన్నట్టు తీశాను. మరి ఇలాంటి కథనంతో మీ ముందుకు వస్తూ ఉంటాను, మమ్మల్ని ఆరాధించారని తెలియజేశాను. చూసండి విత్ న్యూస్ కెమెరా విజయరెడ్డితో విశ్వజితాను.